అందరికీ నమస్కారం అండి. ఇటీవల మన ఎమ్మెల్యే అదే సోళ్ళ రామకృష్ణారెడ్డి గారు యథావిధిగా కొన్ని సొల్లు కబుర్లు చెప్తూ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అయింది. అందులో ప్రధానంగా పాపం ఆయన చెబుతూ నేను కానీ నా కొడుకు కానీ దాడులు ఎక్కడ చేశాం, ఇవన్నీ కూడా అభూత కల్పనలు అని ఆయన చెప్పడం జరిగింది. రామకృష్ణారెడ్డి దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నా కూడా నువ్వు ప్రశ్నించడం జరిగింది. ఎస్, ఏమీ లేకుండా నీలో సొల్లు కబుర్లు చెప్పాం, అన్ని పక్క ఆధారాలతోటి చెప్తున్నాం. నీకు నేను చూపెడుతున్నాను, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చూడు. ఈ వ్యక్తి పక్కన ఉన్నది నీ కుమారుడు యొక్క ప్రధాన అనుచరుడు. ఇతన్ని కొడుతున్నది వీడియో కూడా నీకు పంపిస్తాను, ఇందులో సోషల్ మీడియా ద్వారా నువ్వే చూస్తావు. నీ కుమారుడు డైరెక్ట్గా అతన్ని కొడుతున్నాడు. మీ నాన్నగారి విగ్రహం పెట్టించాలని అతన్ని కొడుతున్నాడు, బాధిస్తున్నాడు. కూటమి నాయకులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆ వీడియోలో నుండి వాయిస్ మీ నాయకుడి యొక్క పుత్రరత్న అవునా కాదా అన్నది మీరే నిర్ణయించుకోండి. బహుశా రామకృష్ణారెడ్డి ఈ విషయం నుంచి తప్పించుకుంటానికి తన కొడుకునే కొడుకు కాదంటాడేమో, నా కొడుకే కాదంటాడేమో కూడాను. ఎందుకంటే ఒప్పుకుంటే పరుగు పోద్ది, కొడుకు కాదంటే గొడవే లేదని అనుకుని, అంటే అంత స్థాయికి కూడా దిగజారిపోతాడు. నిజాయితీగా ఒప్పుకోవడం తెలుసు కదా. ఈ ఫోటో చూడండి. అదేవిధంగా ఈ వ్యక్తిని ఏ రకంగా మరి దాడి చేసి నీ కొడుకు అతని మిత్ర బృందం ఏ రకంగా దాడి చేసి ఇతన్ని వాళ్ళు హోనం చేశారు. మామూలుగా ఇతను బతికి వ్యక్తి కాదు, ఏదో అదృష్టం కొద్దీ, నీ అదృష్టం కొద్దీ బతికాడు. లేదంటే నీ కొడుకు నువ్వు అందరూ కూడా జైలు పాలు అవుతురు. చూసుకో, ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది ఏ రకంగా ఒళ్ళంతా కూడా కవల కొట్టేశారు, కవిలిపోయింది. చూడండి, ఇతను బతికుంటమే చాలా ఆశ్చర్యం. ఇంకొకటి అసలు సిస్సులైంది, ఇది కూడా చూడు. నీ కొడుకు అతని మిత్ర బృందం బిక్కవోలు మండలం ఎళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ని కిడ్నాప్ చేయడానికి వెళ్ళారు. గ్రామస్తులందరూ తిరగబడి నీ కొడుకు మిత్ర బృందానికి దేహశుద్ధి చేశారు. ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు నీ కొడుకు యొక్క మిత్రులు అవునా కాదా, అనుచరులు అవునా కాదా, నువ్వే ఆలోచించుకో. నేను చెప్పక్కర్లేదు, అందరికీ కూడా తెలిసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి. నీ అదృష్టం కొద్దీ నీ కొడుకు పారిపోయాడు అక్కడి నుంచి, వాళ్ళకు దొరకకున్నాను. లేదంటే నీ కొడుకు కూడా వీళ్ళతో పాటే దేహశుద్ధి అవును, వాళ్ళందరూ కూడా పట్టుకుని పోలీసులకు అప్పగించారు దేహశుద్ధి చేసి. మర్చిపోయావా? ఇన్ని జరిగినా కూడా మేమెక్కడ దాడులు చేసాం, మేమెక్కడ దౌర్జన్యాలు చేసామని చెప్తావా? అసలు కనీసం సిగ్గుందా మాట్లాడడానికి? మాట్లాడే ముందు జనం ఏమనుకుంటారు, ప్రజలు నమ్ముతారా లేదా అన్నది సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. ఏదోటి చెప్పేస్తే జనాలు మర్చిపోయి మళ్ళీ నమ్మేస్తారులే అని. నువ్వు నీ కొడుకు చేసిన చిత్రహింసలు, దారుణాలు ప్రజలు మర్చిపోలేరు. ఇవన్నీ నేను చూపించినవన్నీ కూడా శాంపుల్. దీనికి సంబంధించిన పక్కా వీడియోలన్నీ కూడా ఇంకా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్, అవన్నీ కూడా 3 సంవత్సరాల తర్వాత తీస్తాం. గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. ఎవరెవరైతే చిత్రహింసలు పెట్టారో, ఎవరెవరు ప్రోత్సాహంతో చేశారో అవన్నీ కూడా బయటకు వస్తాయి. 3 సంవత్సరాలు ఊరుకో, నీకు అసలు సినిమా అప్పుడు చూపెడతాం. ఎందుకంటే ఈ ఓన్లీ నేను శాంపుల్, ఇందులో ఏ అబద్ధాలు కాదే మేము చెప్పేవన్నీ కూడా నిజాలు, పక్కా నిజాలు, ఓన్లీ శాంపుల్స్. అంతేకాకుండా నువ్వు ఏదో మాట్లాడుతూ మా నాయకులు మాట్లాడుతుంటే నేనేదో తింగరగా చూస్తున్నానని ఏదో చెప్పావు. నీకు విషయం తెలుసో తెలియదో, వయసులో నాకంటే చిన్నైనా పెద్దయినా వాళ్ళ పదవులు ఈ రోజున రాష్ట్ర స్థాయి నాయకులు. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారని వాళ్ళ వంక చూసి వింటాం. దాన్ని నువ్వు తింగర చూపు అంటావు. అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే నువ్వు ఆయన వంక చూడవా? అంతేకాకుండా నీవు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ అసలు మాట్లాడే అర్హతలే లేదు నీకు. వెన్నుపోటు అంటున్నావు.
అసలు వెన్నుపోటుదారుడు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ అలా వెన్నుపోటు అన్న వర్డ్ పాపులర్ అయిందే చంద్రబాబు నాయుడు ద్వారా. చంద్రబాబు నాయుడు వల్ల ఆ రోజున ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడడంతో చంద్రబాబు నాయుడిని వెన్నుపోటుదారుడిగా అందరూ కూడా చెప్పుకున్నారు. మళ్ళీ 2024 సంవత్సరంలో గుర్తుపెట్టుకో, రామకృష్ణారెడ్డి ఎలక్షన్ ముందు టిక్కెట్కు ముందు ఏం చెప్పావు? నా చావైనా బతుకైనా తెలుగుదేశం పార్టీతోటే అన్నావు. చివరికి నువ్వేం చేసావు? నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిసేసావు. పొడిసి బీజేపీలో గెలిపావు. అంటే నీకు పదవే కావాలి. పదవి ఉంటే దేనికైనా తెగిస్తావు, ఎంతకన్నా దిగజారుతావు. మరి ఇంకా నువ్వు కొన్ని విషయాలు చెప్తూ ఏదో చెరువుల్లో ఎక్కడో ఎవరినో సస్పెండ్ చేశానన్నావు అక్రమ మట్టి. అసలు మాట్లాడడానికి సిగ్గుందా రామకృష్ణారెడ్డి? సుమారు 50 నుంచి 60 కోట్ల వరకు మట్టిని తరలించేశారా? ఎవరో ఒక చిరుద్యోగిని ఒకళ్ళని సస్పెండ్ చేశానని ఎక్కడో చెప్పావా? అసలు సస్పెండ్ కాదు, రాజకీయాల నుంచే నీలాంటి వ్యక్తిని బహిష్కరించాలి. ఇంత అవినీతిపడి ఎవరో లేదు. నియోజకవర్గంలో చెరువుల్ని ఈ రకంగా దోచేసిన, చెరువుల్లో మట్టిని అయ్యి కూడా ఈ రకంగా దోచేయడమే కాకుండా అక్కడ కొన్ని చోట్లయితే చెరువుల్లో మట్టి స్టాక్ పెట్టి మరీ అమ్ముతున్నావు. ఏదో ఇసుక బంగారం లాగా, బొగ్గో బంగారం లాగా. ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తివి నువ్వు. నీలాంటి వాడిని రాజకీయాల నుంచే ప్రజలు బహిష్కరించే రోజు కూడా దగ్గరలో వస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఏ రోజైనా కూడా మేము ఎవిడెన్స్లతో సహా చెప్పాం. సుమారు 30 నుంచి 40 అడుగులు లోతు తవ్వేశారు, 3 అడుగుల కంటే ఎక్కువ పర్మిషన్ లేదని కూడా చెప్పాం. నీకు ఆ దమ్ము ధైర్యం లేదే కాబట్టే ఏ రోజు కూడా ఒక్క చెరువు దగ్గర కూడా నువ్వు వెళ్ళలేదు. అధికారం తీసుకుని ఎందుకు వెళ్ళకపోయావు నువ్వు? అక్కడికి వెళ్తే నీ అవినీతే బయటపడుద్ది. అందుగురించే నువ్వు వెళ్ళే సాహసం ఈ రోజు వరకు కూడా చేయలేకపోయావు. మళ్ళీ ఇంట్లో కూర్చుని ఏదో వీడియో రిలీజ్ చేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నామేమో. అంతేకాకుండా నీవు ఇంకోటి కూడా చేసావు. ఈ మొన్న జరిగిన ధర్నా కంటే కూడా నిరసన ప్రదర్శన గురించి మాట్లాడుతూ నువ్వు హేళనగా వీళ్ళేదో వెన్నుపోటు అని స్క్రిప్ట్ ఏదో చేసుకుంటూ వీళ్ళేదో ఆనందం పొందేహారు అని ఏదో చెప్పారు. మేము ఆనందం పొందడం కాదు. 2023 సంవత్సరం సంక్రాంతికి గుర్తుపెట్టుకో, నువ్వు నీ అనుచరులతోటి జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పినటువంటి మేనిఫెస్టోని భోగిమంటలో ఎంత పవిత్రంగా భావించే భోగిమంటల్లో నువ్వు తగలబెట్టి సునకానందం పొందావు. ఆ రోజున గుర్తుపెట్టుకో. ఈ రోజున మీరు చేసిన చంద్రబాబు నాయుడు మీ కూటమి చేసిన మోసాన్ని మేము ప్రజలకు గుర్తు చేశాం. ఆ రోజున మేనిఫెస్టో ప్రకారంగా ఏమైతే చెప్పారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచారు. అయినా కూడా మీరు దుష్ట రాజకీయాలతోటి ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు సంక్రాంతి టైంలో మరి ఇవన్నీ కూడా భోగిమంటలో వేయడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. సునకానందం ఏ రకంగా నువ్వు పొందావు, మేము ఆనందం కాదు, నువ్వు సునకానందం పొందావు. ఏదైనా రామకృష్ణారెడ్డి, నువ్వు చాలా మధురంగా మాట్లాడావు, చాలా తెలివిగా మాట్లాడేవే. అబద్ధాన్ని నిజం చెప్పాలన్న ఉద్దేశంతో మృదురంగా, బహుశా ఏమిటి ఈ మాట ఈయన మాట్లాడుతున్నాడని అందరూ అనుకుని ఉంటారు. కానీ దీని అర్థం కూడా నీకు బాగా తెలుసు. నేను వేరే చెప్పక్కర్లేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా విపులంగా చర్చించుకుందాం. అంతేకాకుండా నీవు మరి గతంలో నువ్వు ఏ రకంగా శేషావతారం ఎత్తావో, ఏ రకంగా ఎవరికి కాంపన్సేషన్ ఇచ్చావో అవన్నీ కూడా చర్చించుకునే రోజులు ఉన్నాయి. ఇంకా చాలా రోజులు ఉన్నాయి. కంగారు పడకు. ఒక్కొక్కటి అన్నీ విపులంగా చర్చించుకుందాం. నా గురించి అయ్యో తెలుసన్నావు కదా, బయట పెట్టుకో. నాది తెరిచిన పుస్తకం, నీది మూసిన పుస్తకం. ఒక్కొక్కటి పేజీ, ఒక్కొక్క గ్రంథం అవుద్ది నీ గురించి చెప్పదలుచుకుంటేనే. నీవు ఎంత మృదురంగా మాట్లాడినా
ఎన్ని శేషావతారాలు ఎత్తినా ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసే రోజు దగ్గరలో ఉంది. కంగారు పడకు రామకృష్ణారెడ్డి. ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోద్ది. ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది. నీ దౌర్జన్యాలు ఇవన్నీ అక్రమ సంపాదనలు ఇవన్నీ చూశారు ప్రజలు. ఇంకో 2.5 సంవత్సరాలు ఎలాగరా బాబు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇటీవల మరి రికార్డు స్థాయిలో అనపర్తిలో మరి నిరసన ప్రదర్శన జరిగింది. ఇది నువ్వో నేనో చెప్పుకుంటామో, నువ్వో నేనో ఒప్పుకోలేదు అనుకుంటే మన వల్ల ఇంకొకరి వల్ల కాదు, ప్రజలు చెప్పుకోవాలి. ఈ రోజున ప్రజలందరూ అంటున్నారు, అనపర్తి చరిత్రలో ఒక నిరసన ప్రదర్శనకి ఇన్ని వేల మంది ప్రజానీకం ఎప్పుడూ రాలేదంటున్నారు. కారణం చెప్పాను కదా, నువ్వు మీ చంద్రబాబు నాయుడును. మిగతా విషయాలన్నీ కూడా తర్వాత మళ్ళీ చర్చించుకుందాం. అన్నీ ఒకసారి చర్చించుకుంటే మరి అవ్వదు. అయినా కూడా నీవు ఇంకో మాట కూడా చెప్పాలి. నువ్వు మాట్లాడితే ఏదో తింగర్ గంగిరెడ్డి అది ఇది అని ఏదో పిలుస్తున్నావు. ఓకే, అవునులే, కడ్డీ రామకృష్ణారెడ్డి నీకు సార్థక నామధేయాలు చాలా ఉన్నాయి. కడ్డీ రామకృష్ణారెడ్డి, సోళ్ళు రామకృష్ణారెడ్డి అని ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అంతేకాకుండా మీ నాన్నగారిని కూడా నేను నాటకాల మూలారెడ్డి అని కూడా పిలవగలను. కానీ నాకు సభ్యత సంస్కారం ఉంది. నీకు అది లేదనుకో. నీకు అది లేదు కాబట్టే కళ్ళు చెవులు మూసుకొని అవినీతి అంతా చేసేయడం. అదేవిధంగా ప్రజలు ఏమనుకున్నా నాకేం లేదు, ఎన్ని దౌర్జన్యాలు దాడులు చేసినా అని నీ ఇష్టం వచ్చినట్టుగా రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నావు. ఏదైనా కూడా ఒకటే చెప్తున్నా, కడ్డీ రామకృష్ణారెడ్డి నువ్వు ఎంత మధురంగా మాట్లాడినా గతంలో నువ్వెత్తిన గుర్తుపెట్టుకో, శేషావతారాలు ఇవన్నీ ఎన్ని ఎత్తినా ఇవన్నీ కూడా ప్రజలకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సిన రోజు కూడా దగ్గరికి వస్తుంది. గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి.